మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ. విజయ్ స్పందించాడు. దేని మీద అనుకుంటున్నారా? మొన్న జరిగిన తొక్కిసలాట్లు స్టాంపేడ్లో ఎంత 40 మంది దాకా చనిపోయారు. దాని గురించి ఇప్పుడు విజయ్ గారు మరి స్పందించడం అయితే జరిగింది. ఏమని అనుకోవాలో అంతే ఎలా అనుకోవాలో అర్థం కావట్లేదు. అంటే 40 మంది చనిపోవడం ఇస్ నాట్ ఏ స్మాల్ థింగ్. అండ్ ఆల్సో ఆ రోజు ఆయన చేసిన ధోరణి కూడా అలానే అయిపోయింది. కాకపోతే దాని తర్వాత ఎటువంటి మాట్లాడతాను కానీ బయటకు వచ్చి పలానా పలానా చెప్పడం కానీ ఏమీ చేయలేదు. వీటిని అడ్వాంటేజ్‌గా తీసుకున్న పొలిటికల్ పార్టీస్ అన్నీ ఏం చేస్తున్నాయంటే, వాళ్ళ మైలేజ్ పెంచుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉంటాయి. సో, విజయ్ గారు ఇప్పుడే రీసెంట్‌గా మళ్ళీ దాని గురించి స్పందించడం అయితే జరిగింది. వాటి గురించి ఎంక్వైరీ చేస్తున్నారని తెలుస్తుంది. మరి ఎందుకు? అంటే ఎవరైతే ప్రస్తుతానికి ప్రతిపక్షం అనకూడదు. దోస్ ఆర్ ద లీడర్స్ ఆఫ్ ది స్టేట్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ విన్నింగ్ పొజిషన్‌లో ఉన్నారు. వాళ్ళు గెలిచి మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకొన్ని 2, 3 సంవత్సరాల్లో ఉంది. వాళ్ళకి ఇంకో సంవత్సరంలో ఉంది. హ్మ్. కాకపోతే వాళ్ళు ఏమైనా దీన్ని పొలిటికల్ మైలేజ్‌కి వాడేసుకుంటున్నారే అని భయంతో ఇప్పుడేమైనా బయటకొచ్చారంటారా? లేకపోతే నిజంగానే మనుషులు చచ్చిపోయారు కాబట్టి ఆ బాధలో ఆ రోజు ఏం చేయాలో అర్థం కాక అలా ఎలా అయిపోయిందన్న ఒక ఆలోచనలో ఉండిపోయి ఏం మాట్లాడలేదా? అసలు ఎందుకు ఆ రోజు అలా జరిగిందనేది మనకి ఇంకా అందుబాటు కన్నా అంటే కొంతమంది ఆఫ్ ద వే ఏంటంటే పోలీసోళ్ళు లాఠీలు చార్జ్ చేశారు. లాఠీ చార్జ్ చేయటం వల్లే వాళ్ళందరూ బెదిరిపోయి పరిగెత్తారు. అందువల్ల ఇదంతా జరిగిందని వాళ్ళొక పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళుంటే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ గవర్నమెంట్ సెక్టార్స్ నుంచి వీళ్ళందరూ ఏమంటారంటే, లేదు హెవీ క్రౌడ్ రావటం వల్ల వాళ్ళు కంట్రోల్ చేయటానికి ఏదో మేము లాఠీలు ఎత్తాము, జస్ట్ పుష్ చేసాము. అట్‌లీస్ట్ అది కూడా చేయకుండా ఉంటే ఎలాగా అని వాళ్ళు అనటం అయితే జరుగుతుంది. మరి చూడాలి ఈ మధ్య ఎక్కడైనా ఈ క్రౌడ్ మొత్తం ఫుల్ అయిన తర్వాత ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు ఎందుకు అసలు కనీసం ఒక్కడు కూడా ఎందుకు ఆలోచించట్లేదు నాకు అర్థం కావట్లేదు. అర్థం చేసుకున్నాం. అవతలోడి బాధ కూడా మనం అర్థం చేసుకుంటేనే మనకి ఉండిద్ది. నువ్వు నలిగిపోతున్నావంటే ఎనకాలోడు నలుపుతున్నాడు. ఎనకాలోడు కూడా నలుగుతున్నాడు. నలుపుతున్నాడు అని నువ్వు అనుకుంటావు. వాడు నలుగుతున్నాడు వాడికి తెలుసు. ఇది ఎక్కడ మొదలైద్దంటే ఎండ్ పాయింట్ కాడ నుంచి మొదలైద్ది. అంటే ఎండ్ కాడ ఉన్నోడు ముందుకు తోస్తాడు. ముందున్నోడు ఇంకొద్ది ముందుకి, ముందున్నోడు ఇంకొద్ది ముందుకి. అదేమైద్దంటే డబుల్ అవుతూ నీ కాడికి వచ్చేసరికల్లా హెవీ అయిపోద్ది. ఇయన్నీ కొద్దిగా కామన్ సెన్స్ ఆలోచించాల్సిన థింగ్స్. లిటిల్ బిట్ ఆఫ్ కామన్ సెన్స్‌తో ఆలోచించండి. సేఫ్‌గా వెళ్ళండి. సేఫ్‌గా రండి. సో చూద్దాం మరి విజయ్ గారు ఏమంటారు? ఏంటంటే ఈ చనిపోయిన వాళ్ళకి ఏమైనా ఎక్స్‌గ్రేషియా ఇవ్వటమో, లేకపోతే ఇంటికెళ్ళి పరామర్శించటమో, మన జగనన్న చేసినట్టుగా ఏమైనా ఓదార్పు యాత్ర అని ఏమైనా చేస్తారో ఏంటో చూడాలి. సో వేచి ఉండండి. ఏం జరిగిద్దో ఏంటో ఎటువంటి డీటెయిల్స్ అయినా ఎటువంటి ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిన ఖచ్చితంగా మీతో నేను షేర్ చేసుకుంటాను. అప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వీటీవీ.